విజయవాడలోని వరదల వలన విజయవాడ మొత్తం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. సింగినగర్ ప్రాంతంలోని బుడమేరు వంతెన తెగిపోవడం వలన చుట్టుపక్కల ప్రాంతాలన్నీ మునిగిపోయాయి. పిల్లల్ని కోల్పోయిన తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలు, ఆకలితో అలమటిస్తున్న పిల్లలు, పెద్దలు, వృద్ధులు పరిస్థితి అయితే చాలా దయనీయంగా ఉంది. ఈ ప్రాంతవాసులకు తాగడానికి నీళ్లు లేవు, తినడానికి తిండి లేదు, కనీసం తలదాచుకోవడానికి ఇల్లు లేదు. అన్నీ కూడా సర్వం కోల్పోయారు. గత 3 రోజులుగా కరెంటు లేక, నీళ్లు లేక, తలదాల్చుకోవడానికి ఇల్లు లేక ఈ 3 రోజుల నుంచి నరకం అంటే ఏంటో చూస్తున్నారు. ఈ పరిస్థితి నుంచి బయటికి రావడానికి అక్కడ ప్రజలకు చాలా సమయమే పడుతుంది. ఇప్పుడు అధికారులను, ప్రభుత్వాలను నిందించడం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు. మనకు మనమే ధైర్యం చెప్పుకొని మనకు మనమే సహాయం చేసుకోవాలి. ఎవరైతే సేఫ్ జోన్లో ఉన్నారో వాళ్ళు వెళ్ళి ఏదైనా సహాయం అందిస్తే కొంచెమైనా వాళ్ళను మనం ఆదుకున్న వాళ్ళం అవుతాము. ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, మనకెందుకు ప్రభుత్వం చూసుకుంటుందిలే అని అనుకోకండి. దయచేసి ఇందులో ఎక్కువగా రోజువారీ కూలీలే. రెక్కాడితే గాని డొక్కాడని ప్రాణాలు వారివి. ఇళ్లల్లో దాచుకున్న తిండి సామాన్లన్నీ నీళ్లలో నాశనమైపోయాయి. వాళ్ళ జీవనోపాధి కోసం కొనుక్కున్న ఆటోలు గాని, బైకులు గాని వరద పాలయ్యాయి. ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను, నిండు మనసుతో మీకు తోచినంత సహాయం చేయాలని. మనం హోటల్కి వెళ్ళి ఒక్క పూట తింటేనే 1000-2000 ఖచ్చితంగా ఖర్చవుతాయి. మనం ఆ సరదా మానుకొని ఇలాంటి వారికి గనక ఇలాంటి సమయంలో సహాయం చేస్తే ఆ పుణ్యం ఎక్కడికి పోదండి. దయచేసి మీకు చేతననంత సహాయం చేయండి. విజయవాడ కొరకు అందరూ ప్రార్థించండి. దేశంలో అన్ని చోట్ల అనేక ప్రాంతాల్లో అనేక మంది ప్రజలు విపరీతంగా కురుస్తున్న వర్షాల వలన, వరదల కారణంగా తమ తమ నివాస గృహములను కోల్పోతూ సరైన సహాయం కోసం ఎదురుచూస్తూ భార్య పిల్లలతో రోడ్డును బారిన పడ్డారు. అటువంటి వారి కోసం అందరూ ఐకమత్యం కలిగి ప్రార్థించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.